Good morning, girls. I am Sushila, lecturer in Computer Science Department. Subject Object Oriented Programming using Java. And today's my topic is visibility control. Okay? Visibility control. So, what is visibility control? Okay, now we stated earlier that it is possible to inherit all the members of a class by a subclass using the keyword extends. ఓకేనమ్మా సూపర్ క్లాస్లో ఉండే వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ మన సబ్ క్లాసెస్లోకి యాక్సెసింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఏ కీవర్డ్ ద్వారా అమ్మా? ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ద్వారా. మీకు అంతకుముందు చెప్పానమ్మా, క్లాస్ నేమ్ ఎక్స్టెన్స్ సూపర్ క్లాస్ అని మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పాను. అవునా? ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ద్వారా సూపర్ క్లాస్లో ఏవైతే వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ ఉన్నాయో అవన్నీ కూడా నేను సబ్ క్లాస్లోకి ఏం చేయొచ్చు అంటే యాక్సెసింగ్ చేసుకోవచ్చు. Okay, that means we can access all the members of a class by a subclass by using the keyword extends. అవునా? సో ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ద్వారా సూపర్ క్లాస్లో ఏవైతే వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ ఉన్నాయో అవన్నీ కూడా నేను సబ్ క్లాస్లోకి యాక్సెసింగ్ చేసుకోవచ్చు. అదే కదా మా ఇన్హెరిటెన్స్ అంటే, అదే కదా ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్. సో వీ కెన్ రీయూజ్, బికాస్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ రీయూజబిలిటీని సపోర్ట్ చేస్తుంది. Yes, so we can reuse all the variables and methods of a superclass, okay, into the subclass. Okay, by using which keyword? Extends keyword. Okay, we have also seen that the variables and methods in a class are visible everywhere in the program. అలాగే ఒక ప్రోగ్రాంలో క్లాస్లో ఉండే వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ ఎక్కడైనా సరే మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెసింగ్ చేయొచ్చు. అవునా కదా? సో ఓవరాల్గా ఫస్ట్ ప్యారాలో ఏం చెప్తున్నాడంటే, సూపర్ క్లాస్లో ఉండే వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ మనం సబ్ క్లాస్లోకి యాక్సెసింగ్ చేసుకోవచ్చు. సో ఏ కీవర్డ్ ద్వారా యాక్సెసింగ్ చేస్తున్నాం అంటే ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ద్వారా యాక్సెసింగ్ చేసుకుంటున్నాం. అలాగే ఒక ప్రోగ్రాంలో ఉండే వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ ఎక్కడైనా సరే మనం ఏం చేసామంటే యాక్సెసింగ్ చేసాం. బికాజ్ ఒక ప్రోగ్రాంలో మల్టిపుల్ క్లాసెస్ కూడా ఉండొచ్చు కదమ్మా. అంతకుముందు ప్రోగ్రామ్స్ మీకు చెప్పాను కదా, ఒక ప్రోగ్రాంలో మోర్ దెన్ వన్ క్లాస్ ఉండొచ్చు. డిపెండింగ్ అపాన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ బట్టి ఒక ప్రోగ్రాంలో మోర్ దెన్ వన్ క్లాసెస్ ఉండొచ్చు. అలాగే ప్రోగ్రాంలో ఉండే వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ ఎక్కడైనా సరే మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెసింగ్ చేయొచ్చు. ఎస్ అర్ నో? ఓకే, కానీ కొన్నిసార్లు మనం ఏం చేయొచ్చు అంటే వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్లో ఎవరు యాక్సెసింగ్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఓకే, సో చూడండి సెకండ్ ప్యారాలో. హౌఎవర్ ఇట్ మే బి నెసరీ ఇన్ సబ్ సిచ్యువేషన్ టు రిస్ట్రిక్ట్ ద యాక్సెస్ టు సర్టెన్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్. అంటే కొన్నిసార్లు మనం ఏం చేయొచ్చు అంటే వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ బయట క్లాస్ వాళ్ళు ఎవరు యాక్సెసింగ్ చేయకుండా కూడా మనం ఏం చేయొచ్చు అంటే రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఎందుకోసం రిస్ట్రిక్షన్ అంటే టు ప్రొవైడ్ సెక్యూరిటీ టు ద క్లాస్. అవునా? మన క్లాస్కి సెక్యూరిటీ కావాలి. బయట క్లాస్ వాళ్ళు ఎవరు కూడా నా క్లాస్లో ఉండే వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ యాక్సెస్ చేయకుండా ఉండాలి అని అనుకుంటే కనుక మీరు దాన్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఓకే, దట్ మీన్స్ వీ కెన్ రిస్ట్రిక్ట్ ద యాక్సెస్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఏ క్లాస్ బై అదర్ క్లాసెస్. ఓకే, ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్. అంటే బయట క్లాస్ వాళ్ళు ఎవరు కూడా నా క్లాస్లో ఉండే వేరియబుల్స్ అండ్ మెథడ్స్ని ఎవరు కూడా యాక్సెస్ చేయకుండా నేను ఏం చేయొచ్చు అంటే రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నానమ్మా? బయట క్లాస్ వాళ్ళు ఎవరు కూడా నా క్లాస్లో ఉండే వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ యాక్సెస్ చేయకుండా ఎందుకు చూస్తున్నాను? బికాస్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ టు మై క్లాస్. ఓకేనా? నా క్లాస్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. నా క్లాస్లో ఉన్న వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ ఎవరు యాక్సెస్ చేయకూడదు. ఓకేనా? సో వీ కెన్ అచీవ్ దిస్ ఇన్ జావా బై అప్లయింగ్ విజిబిలిటీ మోడిఫైయర్స్ టు ద ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. అవునా? సో ఒక క్లాస్లో ఉండే వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ వాళ్ళు ఎవరు కూడా యాక్సెసింగ్ చేయకూడదంటే, ఓకే, జావాలో ఒక కాన్సెప్ట్ సపోర్ట్ చేస్తున్నామమ్మా. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక విజిబిలిటీ మోడిఫైయర్స్. Okay, the visibility modifiers are also known as access modifiers. So visibility modifiers anna access modifiers anna okate. So overall ga paina unna two parallel em cheptunnadante super classes lo unna variables kaani methods kaani manam sub classes loki accessing cheskunnamu ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ద్వారా. అలాగే ఒక ప్రోగ్రాంలో మల్టిపుల్ క్లాసెస్ ఉన్నాయి. ఒక క్లాస్లో ఉండే వేరియబుల్స్ అండ్ మెథడ్స్ కూడా ఎక్కడైనా సరే మనం యాక్సెసింగ్ చేస్తున్నాం.
ఓకే. కానీ సపోజ్ నీ క్లాస్లో ఉండే వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ వాళ్ళు యాక్సెస్ చేయకుండా ఉండాలి అంటే నువ్వేం చేయొచ్చు అంటే నీ క్లాస్కి రిస్ట్రిక్షన్ పెట్టచ్చు. సో అలా రిస్ట్రిక్షన్ పెట్టే ప్రాసెస్ని మనం ఏమంటున్నాం అంటే విజిబిలిటీ మోడిఫైయర్స్ అంటున్నాం. సో విజిబిలిటీ మోడిఫైయర్స్ని మనం ఏమంటున్నాం అంటే యాక్సెస్ మోడిఫైయర్స్ అంటున్నాం. ఓకే, విచ్ గివ్స్ ప్రొటెక్షన్ టు ద క్లాస్ ఆర్ టు ద వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఓకే, సో ఇలా ప్రొటెక్ట్ చేసుకోవడం వల్ల అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ మెంబర్స్ ఎవరు కూడా మన యొక్క వేరియబుల్స్ని కానీ మెథడ్స్ కానీ యాక్సెస్ చేసుకోవడం కుదరదు. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ విజిబిలిటీ కంట్రోల్. ఓకే, నెక్స్ట్ జావా ప్రొవైడ్స్ 3 types of visibility modifiers: public, private and protected. So the visibility modifiers, any types of visibility modifiers provide చేస్తుంది 3 types: public, private and protected. They provide different levels of protection as described below. అవునా? సో ఈ విజిబిలిటీ మోడిఫైయర్స్ ద్వారా మన క్లాస్లో ఉండే డేటాని ఎవరు యాక్సెస్ చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే ప్రొటెక్ట్ చేయొచ్చు. అలా ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఏవేవి ఉన్నాయో చూద్దామా, ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో చూద్దామా. పబ్లిక్ యాక్సెస్, ఫ్రెండ్లీ యాక్సెస్, ప్రొటెక్టెడ్ యాక్సెస్, ప్రైవేట్ యాక్సెస్ అండ్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ యాక్సెస్. Okay, so all these are the 5 levels of protections to provide security to the class members. Okay na girls, next slide. Okay, so given below are some of the rules for applying appropriate access modifiers. అవునా, అసలు రూల్స్ కింద కొన్ని రూల్స్ ఉన్నాయి. సో అవి అప్లై చేయడం వల్ల మన క్లాస్లో ఉన్న డేటాని ఎవరు కూడా యాక్సెస్ చేయరు. ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటి, ఇందాక స్లైడ్లో ఫస్ట్ వన్ చూసాం కదా, పబ్లిక్ అని. ఎస్ గర్ల్స్, సో పబ్లిక్, యూజ్ పబ్లిక్ ఇఫ్ ద ఫీల్డ్ ఈస్ టు బి విజిబుల్ ఎవ్రీవేర్. అవునా, సో ఇప్పుడు నేను పబ్లిక్ అనే కీవర్డ్ యూజ్ చేశానంటే మీనింగ్ ఏంటి? ఓకే, ఒక మెథడ్ కానీ ఒక దానికి కానీ పబ్లిక్ అని పెట్టానంటే మీనింగ్ ఏంటి అంటే కనుక ఆ ఫీల్డ్ ఎవరైనా సరే ఏం చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు. ఓకే, యూజ్ పబ్లిక్ ఇఫ్ ద ఫీల్డ్ ఈస్ టు బి విజిబుల్ ఎవ్రీవేర్. అవునా, పబ్లిక్ అని పెట్టానంటే మీనింగ్ ఏంటంటే ఆ ఫీల్డ్ ఎవరైనా సరే ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేయొచ్చు. ఎవ్రీవన్ కెన్ యాక్సెస్ ద ఫీల్డ్ బికాస్ ఆఫ్ ద కీవర్డ్ పబ్లిక్. ఎస్, use protected if the field is to be visible everywhere in the current package and also subclasses in the other packages. So what is package? Inka meeku raledamma, next ostadi. Okay, package is a collection of classes, collection of methods and so on. Okay, package antam kada, so package is a collection of classes. ఒకే రకమైన క్లాసెస్ అన్నీ దేంట్లో ఉంటాయంటే ప్యాకేజెస్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వస్తుంది, అక్కడ చూద్దాం ప్యాకేజ్ అంటే ఏంటో. సో ప్రొటెక్టెడ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? సపోజ్ నీ ఫీల్డ్ కరెంట్ ప్యాకేజ్లో ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే సబ్ క్లాసెస్ ఇన్ అదర్ ప్యాకేజెస్లో ఉండే సబ్ క్లాసెస్ వాళ్ళైనా సరే ఆ ఫీల్డ్ యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే కనుక అప్పుడు మనం యూజ్ చేసే కీవర్డ్ ఏంటి అంటే కనుక ప్రొటెక్టెడ్. సో ప్రొటెక్టెడ్ అనే ఒక యాక్సెస్ మోడిఫైర్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే నా ఫీల్డ్ కరెంట్ ప్యాకేజ్లో ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, అలాగే అదర్ ప్యాకేజెస్లో ఉండే సబ్ క్లాసెస్ వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకోవాలి అనుకునేటప్పుడు నేను యూజ్ చేసే మోడిఫైర్ ఏంటి అంటే కనుక ప్రొటెక్టెడ్. ఓకేనా, సో ప్యాకేజ్ అంటే చెప్పాను కదమ్మా. నెక్స్ట్ వస్తుంది, జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్, కలెక్షన్ ఆఫ్ మెథడ్స్. ఓకే, సో ఒక ప్యాకేజ్లో ఉండే క్లాసెస్ని మనం ఏం చేయొచ్చు అంటే రీయూజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా. ఓకేనా, సో ఎలాగో మీకు నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది, అక్కడ చూద్దాం. సో ఇక్కడ ప్రొటెక్టెడ్ అనే మోడిఫైయర్ ఏంటి అంటే కనుక ఆ ఫీల్డ్ కరెంట్ ప్యాకేజ్లో ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు, అలాగే అదర్ ప్యాకేజెస్ నుండి సబ్ క్లాసెస్ వాళ్ళైనా సరే ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ డిఫాల్ట్. సో డిఫాల్ట్ అంటే ఏంటి అంటే కనుక కరెంట్ ఇఫ్ ద ఫీల్డ్ ఈస్ టు బి విజిబుల్ ఎవ్రీవేర్ ఇన్ ద కరెంట్ ప్యాకేజ్. ఓకే, డిఫాల్ట్ అంటే ఏంటి? ఇఫ్ ద ఫీల్డ్ ఈస్ టు బి విజిబుల్ ఎవ్రీవేర్ ఇన్ ద కరెంట్ ప్యాకేజ్. సో కరెంట్ ప్యాకేజ్లో ఎక్కడైనా సరే ఆ ఫీల్డ్ని మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేసుకోవచ్చు. అలా కరెంట్ ప్యాకేజ్లో ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవాలి అంటే కనుక మనం యూజ్ చేయాల్సిన మోడిఫైయర్ ఏంటి అంటే డిఫాల్ట్. నెక్స్ట్ వన్, యూజ్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ ఇఫ్ ద ఫీల్డ్ ఈస్ టు బి విజిబుల్ ఓన్లీ ఇన్ సబ్ క్లాసెస్ రిగార్డ్లెస్ ఆఫ్ ప్యాకేజ్. ఓకే, వాట్ ఎవర్ ద ప్యాకేజ్ ఈస్. ఓకేనా, సో సబ్ క్లాసెస్ ఏ ప్యాకేజ్ అయినా పర్వాలేదు, సబ్ క్లాసెస్లో ఎక్కడైనా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఫీల్డ్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మనం యూజ్ చేసే మోడిఫైర్ ఏంటి అంటే కనుక ప్రైవేట్ ప్రొటెక్టెడ్.
ఓకేనా. సో ప్రైవేట్ ప్రొటెక్టెడ్ ఇస్తాము, ఎప్పుడు ఇస్తాము, ఆ ఫీల్డ్ ఓన్లీ ఇన్ సబ్ క్లాసెస్, నాట్ ఇన్ క్లాసెస్, సబ్ క్లాసెస్. ఓకే, సబ్ క్లాసెస్లో మాత్రమే విజిబుల్ అవ్వాలి. వాట్ ఎవర్ ద ప్యాకేజెస్, ఏ ప్యాకేజ్ అయినా పర్లేదు, కానీ సబ్ క్లాసెస్లో మాత్రమే ఆ ఫీల్డ్ నీకు విజిబుల్ అవ్వాలి అంటే కనుక అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే, ఏ మోడిఫైయర్ యూజ్ చేస్తావు అంటే ప్రైవేట్ ప్రొటెక్టెడ్. నెక్స్ట్, యూజ్ ప్రైవేట్ ఇఫ్ ద ఫీల్డ్ ఈజ్ నాట్ టు బి విజిబుల్ ఎనీవేర్ ఎక్సెప్ట్ ఇన్ ఇట్స్ ఓన్ క్లాస్. అవునా. సో ప్రైవేట్ అంటే మీకు మీనింగ్ తెలుసు కదా, అంటే ఆ ఓన్ క్లాస్ అన్న ఆ క్లాస్లో మాత్రమే దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ వస్తే ఎవరు కూడా యాక్సెస్ చేసుకోరు. దాన్ని మనం ఏమంటామంటే ప్రైవేట్ ఇఫ్ ద ఫీల్డ్ ఈజ్ నాట్ టు బి విజిబుల్ ఎనీవేర్. ఓకేనా, ఎక్కడికి యాక్సెసింగ్ చేయడం కూడదు ఎక్సెప్ట్ ఇన్ ఇట్స్ ఓన్ క్లాస్. So private means if the field is visible only in its own class, it is not visible anywhere, which we can call it as private modifier. So విజిబిలిటీ కంట్రోల్ ఆర్ యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే ఏంటి అంటే, ఒక క్లాస్లో ఉండే వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ అదర్ క్లాసెస్ వాళ్ళు యాక్సెస్ చేయకుండా ఉండేటట్టు మనం ఏం చేయొచ్చు అంటే రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అలా రిస్ట్రిక్ట్ చేయటం వల్ల బయట వాళ్ళు ఎవరు కూడా మన వాటిని యాక్సెస్ చేయరు. ఓకే, యాక్సెస్ చేయకపోవడం వల్ల మన క్లాస్లో ఉండే మెంబర్స్కి మనం ఏం చేయొచ్చు అంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేయొచ్చు. సో దెర్ ఆర్ సింపుల్ రూల్స్, కొన్ని రూల్స్ ఉన్నాయి యాక్సెస్ మోడిఫైయర్స్కి. ఓకేనా. సో ఆ రూల్స్ ఏంటో చూద్దామా. మొత్తం పబ్లిక్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్, ప్రైవేట్ ప్రొటెక్టెడ్, ప్రైవేట్. సో పబ్లిక్ అంటే ఏంటి, ఆ ఫీల్డ్ ఎవరైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ విజిబుల్ ఎవ్రీవేర్. ఓకే, ఎక్కడైనా సరే ఆ ఫీల్డ్ని మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రొటెక్టెడ్ అంటే ఏంటి అంటే ఆ ఫీల్డ్ కరెంట్ ప్యాకేజ్లో ఉన్న ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, అలాగే అదర్ ప్యాకేజెస్లో ఉండే సబ్ క్లాసెస్ వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ అంటే ఏంటి అంటే ఆ ఫీల్డ్ కరెంట్ ప్యాకేజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి అంటే డిఫాల్ట్. ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అంటే ఏంటి అంటే వాట్ ఎవర్ ద ప్యాకేజెస్, అవునా, ఏ ప్యాకేజ్ అయినా పర్లేదు, బట్ సబ్ క్లాసెస్. ఓకే, ద ఫీల్డ్ ఈజ్ విజిబుల్ ఓన్లీ విత్ ఇన్ ద సబ్ క్లాసెస్లో ఉన్న వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి. ప్రైవేట్ అంటే ఏంటి అంటే కనుక ద ఫీల్డ్ ఈజ్ విజిబుల్ ఇన్ ఇట్స్ ఓన్, ప్లీజ్ అండర్లైన్, ఇన్ ఇట్స్ ఓన్ క్లాస్, ఇట్ కెనాట్ యాక్సెస్ ఎనీవేర్. ఆ ఓన్ క్లాస్లో తప్ప బయట ఎక్కడికి యాక్సెసింగ్ చేయడం కుదరదు. సో ఆల్ దీస్ ఆర్ ద ప్రొటెక్షన్ లెవెల్స్, 5 types ఆఫ్ ప్రొటెక్షన్స్. ఓకే, సో మీకు ఎలా కావాలంటే అలా వీటిని మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరైనా యాక్సెస్ చేసుకోవాలి అంటే పబ్లిక్ యూస్ చేయొచ్చు, ఓన్లీ ఆ ఓన్ క్లాస్లో ఉండే వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయాలంటే ప్రైవేట్ యూస్ చేయొచ్చు, అలాగే కరెంట్ ప్యాకేజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయాలంటే డిఫాల్ట్ యూస్ చేయొచ్చు, అండ్ సో ఆన్. ఓకే, విచ్ గివ్స్ ప్రొటెక్షన్ టు యువర్ డేటా బై యూజింగ్ ద విజిబిలిటీ కంట్రోల్. ఓకేనా. నెక్స్ట్ గర్ల్స్, దిస్ ఈస్ ద టేబుల్ యాక్సెస్ మోడిఫైయర్స్, యాక్సెస్ లొకేషన్స్. ఓకే, మీకు ఇందాక రూల్స్ చెప్పుకున్నాం కదా, ఆ రూల్స్ ప్రకారం టేబుల్ ఫ్రేమ్ అయింది. ఓకే, అంటే ఒక క్లాస్లో ఒక ఫీల్డ్ విజిబుల్ అవుతుందా లేదా. ఓకే, ఒక క్లాస్లో ఉన్న ఫీల్డ్ విజిబుల్ అయితే ఎస్, లేదు అంటే కనుక నో. సో అంత ముందు స్లైడ్లో రూల్స్ చెప్పుకున్నాం కదా, సో ఆ రూల్స్ ప్రకారమే నాకు ఈ టేబుల్ అనేది ఫ్రేమ్ అయింది. ఓకే, వెదర్ ద ఫీల్డ్ ఈజ్ విజిబుల్ టు ద క్లాస్ ఆర్ నాట్. ఓకే, సో చూద్దాం ఒకసారి. సో మొత్తం యాక్సెస్ మోడిఫైయర్స్ ఎన్ని ఉన్నాయి, 5 కదా. పబ్లిక్, ప్రొటెక్టెడ్, ఫ్రెండ్లీనే మనం ఏమంటాం అంటే డిఫాల్ట్, ప్రైవేట్ ప్రొటెక్టెడ్, నెక్స్ట్ వన్ ఏంటి అంటే కనుక ప్రైవేట్. ఓకేనా. నెక్స్ట్ వన్ పబ్లిక్. సో విత్ ఇన్ ద సేమ్ క్లాస్లో పబ్లిక్, అంతే కదా, పబ్లిక్ అని పెట్టామంటే ఆ ఫీల్డ్కి సేమ్ క్లాస్లో యాక్సెస్ చేసుకోవచ్చా, ఎస్. నెక్స్ట్ సబ్ క్లాసెస్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్ యాక్సెస్ చేసుకోవచ్చా, ఎస్, బికాస్ పబ్లిక్ ఈజ్ ఎ కీవర్డ్ that should be applied for a field and it can be accessible by everyone. సో ఎవ్రీవన్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు కదా, అవునా. సో అదర్ క్లాస్ సేమ్ ప్యాకేజ్లో ఉండే అదర్ క్లాసెస్ వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు, సబ్ క్లాసెస్ ఇన్ ద అదర్ ప్యాకేజెస్ వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు, నాన్ సబ్ క్లాసెస్ ఇన్ ద అదర్ ప్యాకేజెస్ వాళ్ళైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో పబ్లిక్ మీన్స్ సేమ్ క్లాస్లో అయినా, సబ్ క్లాసెస్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్లో అయినా, అదర్ క్లాసెస్ ఇన్ సేమ్ ప్యాకేజ్ అయినా, సబ్ క్లాసెస్ ఇన్ అదర్ ప్యాకేజెస్ అయినా, నాన్ సబ్ క్లాసెస్ ఇన్ అదర్ ప్యాకేజెస్ ఎవరైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ నీ క్లాస్లో ఉన్న డేటాని వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ ఎవరైనా సరే ఎక్కడైనా సరే యాక్సెస్ చేసుకోవాలి అంటే అప్పుడు నీ యూస్ చేయాల్సిన యాక్సెస్ మోడిఫైర్ ఏంటి అంటే కనుక పబ్లిక్. ఓకేనా గర్ల్స్. నెక్స్ట్ వన్ ప్రొటెక్టెడ్. సో వాట్ ఈస్ ప్రొటెక్టెడ్? ఇఫ్ ద ఫీల్డ్ ఈస్ టు బి విజిబుల్
ఓన్లీ ఇన్ ద కరెంట్ ప్యాకేజ్ అండ్ సబ్ క్లాసెస్ ఇన్ అదర్ ప్యాకేజెస్. గుర్తుందా? కరెంట్ ప్యాకేజ్లో ఉన్న ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, అలాగే అదర్ ప్యాకేజెస్లో ఉండే సబ్ క్లాసెస్ వల్ల యాక్సెస్ చేసుకోవచ్చు. ఎస్. సో చూద్దామా? సో సేమ్ క్లాస్, ఎస్ కదా, ఆ క్లాస్లో ఉండే వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు కదా. ఎస్. సబ్ క్లాసెస్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. ఎస్. బికాస్ ప్రొటెక్టెడ్ అంటే ఏంటి? కరెంట్ ప్యాకేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. సో సబ్ క్లాసెస్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. ఎస్. అదర్ క్లాసెస్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. ఎస్. ఓకేనా? నెక్స్ట్ సబ్ క్లాసెస్ ఇన్ ద అదర్ ప్యాకేజెస్. ఎస్. చెప్పాం కదా, అదర్ ప్యాకేజెస్లో ఉండే సబ్ క్లాసెస్ అలాగే కరెంట్ ప్యాకేజ్లో ఉండే ఎవరైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా. నెక్స్ట్ నాన్ సబ్ క్లాసెస్ అంటే క్లాసెస్ అంటే నాన్ సబ్ క్లాసెస్ అంటే క్లాసెస్, అదర్ క్లాసెస్ ఇన్ అదర్ ప్యాకేజెస్. సో అదర్ ప్యాకేజెస్లో ఉండే క్లాసెస్ వల్ల యాక్సెస్ చేయడం కుదరదు. దట్ ఈస్ ప్రొటెక్టెడ్. ప్రొటెక్టెడ్ అంటే ఏంటి అంటే కనుక, ఓకే, ద ఫీల్డ్ ఈజ్ విజిబుల్ ఎవ్రీవేర్ ఇన్ ద కరెంట్ ప్యాకేజ్. కరెంట్ ప్యాకేజ్లో ఉండే సబ్ క్లాస్ వాళ్ళు కానీ, ఓకే, కరెంట్ ప్యాకేజ్లో ఉండే క్లాసెస్ వాళ్ళు కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అదర్ ప్యాకేజెస్లో ఉండే సబ్ క్లాసెస్ వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయాలి. అదర్ ప్యాకేజెస్లో ఉండే సబ్ క్లాసెస్ వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయాలి. దట్ ఈస్ ప్రొటెక్టెడ్. నెక్స్ట్ ఫ్రెండ్లీ. ఫ్రెండ్లీ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ డిఫాల్ట్. ఓకే, ఫ్రెండ్లీ అంటే ఏంటంటే కరెంట్ ప్యాకేజ్లో ఉండే వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయాలి. ఏంటమ్మా? కరెంట్ ప్యాకేజ్లో ఉండే వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయాలి. సో చూద్దామా? సేమ్ క్లాస్. ఎస్. సబ్ క్లాసెస్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. ఎస్. ఎందుకంటే కరెంట్ ప్యాకేజ్ వాళ్ళు మాత్రమే కదా, అంటే సేమ్ అంటే కరెంట్ ప్యాకేజ్ అనే కదా. ఎస్. అదర్ క్లాసెస్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. ఎస్. సబ్ క్లాసెస్ ఇన్ ద అదర్ ప్యాకేజ్. నో. నాన్ సబ్ క్లాసెస్ ఇన్ అదర్ ప్యాకేజెస్. నో. ఓకే, బికాస్ ఫ్రెండ్లీ మీన్స్ ఓన్లీ కరెంట్ ప్యాకేజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి, అదర్స్ ఆర్ నాట్ అలౌడ్. నెక్స్ట్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్. సో వాట్ ఈస్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్? సో ఫీల్డ్ ఈజ్ విజిబుల్ ఆఫ్ సబ్ క్లాసెస్. అవునా? సబ్ క్లాసెస్ మాత్రమే విజిబుల్ అవుతుంది. వాట్ ఎవర్ ద ప్యాకేజ్ ఇస్. అవునా? అది ఏ ప్యాకేజ్ అయినా పర్వాలేదు, కానీ సబ్ క్లాసెస్ వాళ్ళకి మాత్రమే విజిబుల్ అవుతుంది. దాన్ని మనం ఏమంటున్నాం అంటే ప్రైవేట్ ప్రొటెక్టెడ్. సేమ్ క్లాస్. ఎస్. సబ్ క్లాసెస్ ఇన్ ద సేమ్ క్లాస్ ప్యాకేజ్. సబ్ క్లాసెస్ కదా. ఎస్. అదర్ క్లాసెస్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. నో, బికాస్ క్లాసెస్ అన్నా కాదు కదా, వాట్ ఎవర్ ద ప్యాకేజ్ ఇస్ సబ్ క్లాసెస్ అనా, సబ్ క్లాసెస్లో ఉన్న వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు వాట్ ఎవర్ ద ప్యాకేజ్ ఇస్. కాబట్టి సబ్ క్లాసెస్ ఇన్ అదర్ ప్యాకేజెస్. ఎస్. నాన్ సబ్ క్లాసెస్ ఇన్ అదర్ ప్యాకేజెస్. నో. నాన్ సబ్ క్లాస్ అంటే క్లాసే కదా, నాన్ క్లాసెస్ ఇన్ అదర్ ప్యాకేజెస్. నో. ఓకే, సో ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అంటే ఏంటి? ఓన్లీ వాట్ ఎవర్ ద ప్యాకేజ్ ఇస్ సబ్ క్లాసెస్ వాళ్ళు ఎవరైనా సరే ఆ ఫీల్డ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్రైవేట్. సో మీకు తెలిసిందే, ప్రైవేట్ అంటే ఇంకా సెక్యూరిటీ. ఓన్ క్లాస్, సేమ్ క్లాస్ వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయాలి, బయట ఎవరు కూడా యాక్సెస్ చేయడానికి కుదరదు. ఓకే, విచ్ ప్రొవైడ్స్ మోర్ సెక్యూరిటీ కదా ప్రైవేట్ అంటే. ప్రైవేట్ మీన్స్ గివ్స్ మోర్ సెక్యూరిటీ. ఓన్లీ ఓన్ క్లాస్ వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయాలి, బయట వాళ్ళు ఎవరు యాక్సెస్ చేయడం కుదరదు. పబ్లిక్ అంటే ఎవరైనా సరే ఈజీగా ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ద 5 different types of access modifiers which provides security to your class or security to your data or fields. Okay na guys, that is about visibility control. Okay na guys, thank you guys. That's the end of the second unit. ఓకే, సో ఇక్కడతో సెకండ్ యూనిట్ అయిపోయింది. సో సెకండ్ యూనిట్లో ఆపరేటర్స్ ఉంది కదా, ఆపరేటర్స్ కానీ డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ కానీ డెసిషన్ మేకింగ్ అండ్ లూపింగ్ కానీ ఈ 3 ఎస్సీ క్వశ్చన్స్ 3 కూడా ఇంపార్టెంటే. ఓకేనా? ఇంకొకటి ఇప్పుడు చెప్పిన విజిబిలిటీ కంట్రోల్ కానీ మెథడ్ ఓవర్లోడింగ్ కానీ, ఓకే, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ కానీ, నెక్స్ట్ వన్ స్టాటిక్ మెంబర్స్ కానీ. టిల్ నౌ ఇప్పుడు నేను చెప్పిన అన్ని క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. That's why I am not writing here, because all the questions in the second unit are important. Okay guys, thank you.